ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త 2వ అధ్యాయము 19వ వచనము. అయితే మరియ ఆ మాటలను తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. ప్రియులారా, దేవుడు గబ్రియేలు దూత ద్వారా గొర్రెల కాపరులతో మాటలాడిన ఆ మాటలను గొర్రెల కాపరులు వచ్చి మరియకు తెలియచేయగా మరియ ఆ మాటలను తన హృదయములో భద్రము చేసుకొనెను. బంగారము కంటెను మేలిమి బంగారము కంటెను కోరదగిన మాటలు, జుంటి తేనె ధారల కంటెను మధురమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు, దేవుని మాటలను మన హృదయములో భద్రపరుచుకొందుముగాక. ప్రియులారా, దేవుని వాక్యమును విందుముగాక, దేవుని వాక్యమును హృదయములో భద్రపరచుకుందుముగాక, ఆ వాక్యములనే తలపోసుకొనుచు ధ్యానించుదుముగాక, ఆ వాక్యములనే అనుసరించి జీవించుదుముగాక. నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొనినిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. బ్రతికించే మాటలు యేసయ్య మాటలు, బాగుచేయు మాటలు యేసయ్య మాటలు, నిన్ను నన్ను భద్రపరచు మాటలు యేసయ్య మాటలు, బలమైన వాక్యము దేవుని వాక్యము, శక్తిగల వాక్యము, సర్వ సృష్టిని సృష్టించిన వాక్యము, రక్షించు వాక్యము, స్వస్థపరచు వాక్యము, నెమ్మది కలుగు చేయు వాక్యము యేసు వాక్యము. నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని కీర్తనాకారుడైన దావీదు చెప్పుచూ ఉన్నాడు. ప్రియులారా, మనమందరమును దావీదు మహారాజు వలెను మరియ వలెను వాక్యమును హృదయములో భద్రపరుచుకుందుముగాక. హృదయము నిండియుండు దానిని బట్టి నీ నోరు మాటలాడును. వాక్యముతో మన హృదయములను నింపుకొని వాక్యమునే మాటలాడుదుముగాక. దేవుడి మాటలను మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువ, అనుదినము నీ జీవవాక్కుల చేత మమ్మలను బలపరచుచు తృప్తిపరచుచున్నందుకై నిన్ను స్తుతించుచు ఉన్నాము. ఈ వాక్యముల ద్వారా ఆత్మీయముగా మమ్మలను పోషించుచున్నందుకై నిన్ను స్తుతించుచు ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఈ వాక్యములను తమ హృదయములలో భద్రపరుచుకుని వాక్యములనే తలపోసుకొనుచు గొప్ప ఆనందమును, సంతోషమును, సమాధానమును పొందునట్లు నీ కృపను అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి.
ఆమేన్.